సెవెన్ హిల్స్ హాస్పిటల్ అయింది. చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ వీడు అనవసరంగా బతికాడు, చచ్చిపోయినా బాగుండదు కదా, దేనికి పనికిరానివాడు ఎందుకు వీడు బతికి, అదే తల పగిలిపోతే బాగుండు కదా అన్నారు. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇట్ కెన్ బి ఆపరేటెడ్ అవుతుంది అని చెప్పి, ఆయన పేరు షా, ఇంకా ఉన్నారో తెలియదు, డాక్టర్ షా అని పిలుస్తారు ఆయన సర్జరీ చేశారు. కాకపోతే ఒక క్లాజ్ ఇచ్చారు, సర్జరీ అయితే చేస్తాం కానీ ఎగ్జాక్ట్ కాలు అతుకుతుందో లేదో మేము చెప్పలేం. 1 ఇంచ్ పెద్దదాన్ని అవ్వచ్చు, 1 ఇంచ్ చిన్నదాన్ని అవ్వచ్చు. సో ఒకవేళ చిన్నదైతే పెద్ద చెప్పు, ఒక కాలుకి పెద్ద చెప్పు వేసుకుంటారు కదా, అలా పెద్ద చెప్పు వేసుకొని ఉండాలి అని. నేను తిరుగుడికి ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి ఒక పెద్ద చెప్పు ఒక చిన్న చెప్పు వేసుకుని ఏం తిరుగుతుంది దేవా జీవితాంతం, తీసేసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ ఆ రోజు హాస్పిటల్లో నేను అన్నాను, దేవా వాళ్ళు ఇచ్చిన ఒక్క 1% కూడా నువ్వు పని చేయగలవు ప్రభా, ఒక్కవేళ నా కాలు కనుక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభా అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. కథం కావాలా, టైం అయిపోతుంది అని. సో 6 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. నేను లావ్ అవటానికి కారణం ఆ సర్జరీస్ అండ్ ఆ అనెస్థీషియాల వల్ల. అప్పటి నుంచి నా బాడీ ఏమైపోయిందంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ బల్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంతా మెయింటైన్ చేసిన. సో అప్పటికే ఒక 3 అనెస్థీషియాస్ ఏమి ఇచ్చేసారు. 6 months బెడ్ రెస్ట్ ఉన్నాను, వీల్ చైర్, దాని తర్వాత ఒక 2 months వీల్ చైర్లో ఉన్నాను. ఆ తర్వాత చాలా నెలల తర్వాత ఫస్ట్ టైం నా 2 కాళ్ళు కింద పెడుతున్నాను. సో కింద పెట్టినప్పుడు ఇప్పుడు నాకు పరీక్ష, ఎందుకంటే లోపల జరిగే గ్రోత్ని నేను బయట నుంచి డిసైడ్ చేయలేను. బోన్ పెద్దగా పెరిగిందా చిన్నగా పెరిగిందా, అసలు పెరిగిందా లేదో నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇలా నుంచుంటానా నాకు తెలియదు. విశ్వాసంతో 2 కాళ్ళు కింద పెడితే 1 ఇంచు పెద్దదవలా 1 ఇంచు చిన్నదవలా ఎగ్జాక్ట్గా దేవుడు ఈరోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. ఇది చాలదా ఆయన సజీవుగా ఉన్నాడని చెప్పడానికి?